సీతారామ ప్రాజెక్టు మొత్తం కట్టి ఎమ్మటే వదిలిపెట్టిన నీళ్ళు కూడా. ఇప్పుడు అదే ఇప్పుడు ఏం చేయలేదు అంటున్నారు. నేను అడుగుతున్నా, సీతారామ ప్రాజెక్టు ఎట్లా బ్రహ్మాండంగా మంత్రులు పోయి చిరు నవ్వులు నవ్వుకుంటూ అసలు అలా ఒక కళని 8 నెలల కాలంలోనే కంప్లీట్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిరు. ఈరోజు ట్రయల్ రన్ కూడా చేసిరు. ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు కూడా రైతులకు అందిస్తారు కదా. సిగ్గులేనోడు సముద్రాన్ని నేనే తవ్విన అన్నట్టుంది. వీళ్ళ పని చూస్తుంటే సిగ్గుండాలి కదా. మీరు సీతారామ ప్రాజెక్టుకు పునాది వేసింది ఎవరు, డిజైన్ చేసింది ఎవరు, సీతారామ ప్రాజెక్టు 99% పనులు పూర్తి చేసింది ఎవరు, ఇదంతా ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియదా? ఖమ్మం జిల్లా ప్రజలకు తెలియదా పండరి గారు? ఇది కూడా ఎట్లుందంటే క్లెయిమ్ చేస్తున్నారు కదా, ఏడుస్తున్నారు కదా. సేమ్ ఇప్పుడు కదా కఠిన సచివాలయం ముందు విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఇవాళ ప్రగల్భాలు పలకాలని రేవంత్ రెడ్డి అన్నట్టే అద్భుతమైన సచివాలయం కేసీఆర్ కడితే దాని ముందు చిన్న విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి స్టాచ్యూ పేట సెన్సేషన్ క్రియేట్ చేసి సంక్షోభం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా వీళ్ళ పనులన్నీ అట్లే. ఇప్పుడు అద్భుతంగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? నీళ్ళు సీతారామ ప్రాజెక్టే కాదు, తెలంగాణ రాష్ట్రంలో వేలాది చెరువుల్ని తీర్చిదిద్దింది, వ్యవసాయానికి అనుకూలంగా మార్చింది కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ అనే పథకం తీసుకొచ్చి వేలాది అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకొచ్చి నిర్మించి పొలాలకు వేలాది లక్షలాది పొలాలకు నీళ్ళిచ్చింది కేసీఆర్ గారు. కాళేశ్వరంతో మొదలు పెట్టుకుంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా 90% పనులు పూర్తి చేసింది కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అదొక పెద్ద ఎపిసోడ్ అవుతుంది పండరి గారు. కాబట్టి వాళ్ళు ఏదో ఇవాళ ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగితే, సీతారామ ప్రాజెక్టు ముందు పోయి ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగితే, నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే వీళ్ళు నిలిచినారని తెలంగాణ ప్రజలు అనుకుంటారు అనుకుంటే అది పెద్ద మిలియన్ జోకు. అంతే కదా, అంతే కదా. అంతకు మించిగా రేపు సేమ్ పొద్దున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా త్వరగతిన కంప్లీట్ చేసిన తర్వాత సీఎం సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దేశమే మెచ్చినటువంటి పెద్ద ప్రాజెక్టు, అది కూడా ఓపెన్ చేస్తా అంటారు కదా. ఇప్పుడు ఇక అదే అంటున్నాను నేను. ఇట్లా చెప్పుకుంటే ప్రజలు అమాయకులు కాదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం పెరిగింది, సామాన్యుల చేతికి కూడా సెల్ ఫోన్ వచ్చింది. ఇవాళ అన్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఒకసారి మోసం చేయొచ్చు, కొంతమందిని మోసం చేయొచ్చు, అందరినీ ఎల్లకాలం ఎవడు మోసం చేయలేడు, మభ్యపెట్టలేడు పండరి గారు. ప్రజలందరికీ తెలుసు కదా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కు డిజైన్ చేసింది ఎవరో తెలియదా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరో తెలియదా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేసింది ఎవరో తెలియదా ప్రజలకు, అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలియదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళిచ్చింది కేసీఆరే, నిధుల్ని అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది, ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చింది కేసీఆర్ గారే. ఇవాళ అన్ని వర్గాల్లో ఆనందం నింపింది కేసీఆర్ గారే. సకల జిల్లాలో సర్కారుగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపించింది కేసీఆర్ గారే. ఇవన్నీ తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ఇవాళ మీరు అందరినీ రాచి రంపాన పెడతా ఉన్నారు. ఇది ఎవరిది ప్రజాప్రభుత్వం, ఎవరిది దుర్మార్గమైన ప్రభుత్వము, ఎవరిది ఎప్పుడు రామరాజ్యం ఉండే, ఎట్లా రావణరాజ్యం రాక్షస రాజ్యం వచ్చింది అనేది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది. అర్థమవుతుంది కదా, అంతే కదా, మాట్లాడుతున్నారు కదా, జనం అయితే తెలియదా, అందరికి అర్థమవుతుంది కదా. రైట్ అన్న, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే రానున్న రోజుల్లో ఇంకా పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, లేకపోతే పాలసీల మీద కూడా కావచ్చు, ఎక్కువ ఫైట్ చేయాల్సిన సందర్భం అయితే వస్తూ ఉంటుంది. బట్ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందనేది 80s కిడ్ నాకు తెలుసు, మీరు ఆల్మోస్ట్ 80s కిడ్ అనుకుంటా, మీకు తెలుసు. ఈ కొత్త పిల్లలకు ఈ 2000 కిడ్స్ ఉన్నారు చూసినావా, వాళ్ళకు అసలు ఆ రీల్స్ మత్తులో పడేసి అసలు ఈ కాంగ్రెస్ పరిపాలన ఇట్లా ఉండదు, ఏదో 3 రంగుల జెండా పాట చెప్పిన దాని మీద చాలా వరకు వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. లైక్ జాతీయ పార్టీల వైపు ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. వాళ్ళని ఏమైనా ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ నుంచి? ఇప్పుడు జాతీయ పార్టీలు, జాదు పార్టీలు ఈ తెలంగాణకు కానీ ఏ ప్రాంతానికి కానీ న్యాయం చేసే ఉద్దేశం వాటికి కూడా వాటి ఇంట్రెస్ట్లే వేరు. వాటి వెనుక బడా అదాని అంబానీలు ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తారు తప్ప ఆమ్ ఆద్మీ కోసం కానీ, పేద వర్గాల కోసం కానీ, ప్రాంతాల కోసం కానీ, ఈ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల ఆకాంక్షల పట్ల కానీ వాళ్ళకి పట్టింపే ఉండదన్నది చరిత్ర చెప్పింది. దాంట్లోంచే బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే డిఎంకే పార్టీ దాకా, టీఎంసీ దాకా ప్రాంతీయ పార్టీని ప్రజలు పెంచుకున్నారు. ఇవాళ ప్రజలే సాదుకుంటున్నారు ప్రాంతీయ పార్టీని. ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, సేమ్ మీరు మొన్న అధ్యయనం కోసం తమిళనాడు పోయినరు, అన్న డిఎంకే కదా, అన్న డిఎంకే పార్టీకి సంబంధించిన ఏం అక్కడ చూసుకొచ్చిండ్రు, అసలు ఏం పరిశీలించారు? ఇప్పుడు డిఎంకే పార్టీకి సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి టీఆర్ఎస్ పార్టీకి డిఎంకేకి 100%. అక్కడ తమిళనాడు ఆత్మగౌరవము, అస్తిత్వము, తమిళనాడు అభివృద్ధి, తమిళనాడు బంగారు భవిష్యత్తు కోసం డిఎంకే పార్టీ పనిచేస్తున్నది ఆ లక్ష్యాలను పెట్టుకుని. బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం కూడా సేమ్ ఆ లక్ష్యాలతో సరిపోతాయి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కూడా
డిఎంకే పార్టీ చరిత్రతో సమానమైనది కదా. అట్లాంటి పోరాట స్ఫూర్తి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. డిఎంకే పార్టీ కంటే మించిన చరిత్ర, ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒక 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 స్పష్టమైన పని విధానం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్పష్టమైన నిర్మాణ పంతా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక దృక్పథం ఉంది. ఆ దృక్పథానికి ఇంకా ఏమైనా అవసరమై ఇన్పుట్స్ దొరుకుతాయేమో అనే మేము తమిళనాడు రాష్ట్రంలో కొంత మాకు సొంత ఉత్సుకతతోని మేము పోయి అధ్యయనం చేసే ప్రయత్నం చేసినాం. అక్కడ మాకు తెలిసిన అంశాలని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాం. పార్టీ అధిష్టానం కూడా వాటన్నిటిని అవసరమైతే పార్టీకి ఉపయోగపడతాయి అనుకుంటే వాటన్నిటి కూడా పార్టీ నిర్మాణంలో భాగం చేసుకుంటుంది. అంతేనా? అంటే అంటే మీకు అక్కడ బాగా నచ్చింది ఏంది? ఒక పాలసీ పరంగా అంటే కమిటీల పరంగా అయితేనేది, పార్టీ సంస్థాగత నిర్మాణం పరంగా అయితేనేది, ఏమన్నా తేడాలు గమనించినా అక్కడికి ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి డిఎంకే పార్టీకి? ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పని విధానం ఉంటుంది. ఇప్పుడు స్థానిక పరిస్థితులు వాళ్ళకుండే వెసులుబాటును బట్టి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పని విధానం ఉంటుంది, ఒక్కొక్క నిర్మాణమైన పంతా ఉంటుంది. అట్లా బీఆర్ఎస్ కు అద్భుతమైన పని విధానము నిర్మాణం ఉన్నట్టు డిఎంకే కూడా అద్భుతమైన పని విధానము నిర్మాణం ఉంది. కాబట్టి డిఎంకే అనేక ఎత్తుపల్లాలను చూసింది తన చరిత్రలో. డిఎంకేకి ఇంకా చాలా బీఆర్ఎస్ పార్టీ కంటే సుదీర్ఘమైన కొంత చరిత్ర ఉంది, ముందే 50 ఏళ్ళ పార్టీ అది. కాబట్టి ఈ డిఎంకే పార్టీలో ఉండే మంచి లక్షణాలు ఏమున్నాయని అంటే ఈ ప్రతి పార్టీలో మంచి చెడు రెండు ఉంటాయి రాష్ట్రంలో. కాబట్టి అందులో ఉన్న మంచి నిరంతర పని విధానం నిర్మాణం అది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇంకా మెరుగుపరచుకుంటుంది అవసరం అనుకుంటే. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు మీతో పంచుకున్నందుకు. నమస్కారం.